సార్ మ్యూచువల్ ఫండ్స్ ఒకవైపు, అలాగే పిఎంఎస్, అలాగే ఏఐఎఫ్ ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది అండ్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. మేడం జనరల్‌గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయని మాట్లాడుకుంటుంటాం. సో, ఇవాళ మనం మాట్లాడుకునేది 3 ప్రొడక్ట్స్. ఒకటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఒకటి రెండోది పిఎంఎస్, మూడోది ఏఐఎఫ్ ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. సో, ఈ 3 బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఆహ్, మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గాని మనం తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఎంతైనా చేయొచ్చు. ఓకే. పిఎంఎస్‌లో ఏంటంటే మినిమమ్ 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్. అదే ఏఎఫ్‌లో అయితే 1 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ టైప్ గాని మనం మాట్లాడుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్‌లో రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరు చిన్న చిన్న సంపాదించిన వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడం కుదురుతుంది. అదే పిఎంఎస్‌కొచ్చేటప్పుడు హై నెట్‌వర్క్ ఇండివిడ్యువల్స్ అంటే హెచ్ఎన్ఐ క్లయింట్స్ అంటారు. సో, వాళ్ళకి కనీసం ఒక 5 క్రోర్స్ నుంచి 25 క్రోర్స్ ఎవరికైతే ఆల్రెడీ కార్పస్ ఉందో అలాంటి వాళ్ళు ఈ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. వన్ టైమ్ 50 లాక్ ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ ఏంటంటే మోస్ట్‌లీ ట్రేడింగ్ అవుతుంది. ఇది కాకుండా కమింగ్ టు ఏఐఎఫ్ ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. దాంట్లో కావాల్సింది 1 క్రోర్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి ఇక్కడ అల్ట్రా హెచ్ఎన్ఐ క్లయింట్స్ సూటబుల్. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఒక కార్పస్ మోర్ దెన్ 25 క్రోర్స్ ఉందో అలాంటి వాళ్ళకి ఈ ప్రొడక్ట్ సూటబుల్. ఎందుకంటే ఎందుకు వీళ్ళకి సూటబుల్ అని మనం మాట్లాడుకుంటాం మేడం, వాలటాలిటీ చాలా ఉంటుంది. అది వేరియస్ ఫ్యాక్టర్స్ గాని మనం ముందు మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఓకే. పోర్ట్‌ఫోలియో ఓనర్‌షిప్ అని మనం మాట్లాడుకుంటాం మేడం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్స్ ఓన్ యూనిట్స్ ఆఫ్ ద స్కీమ్ మ్యూచువల్ ఫండ్స్‌లో. మీరు దీంట్లో వచ్చేటప్పుడు పిఎంఎస్‌కి వచ్చేటప్పుడు సెక్యూరిటీస్. ఓకే. అదే విధంగా మన ఏఎఫ్‌కి వచ్చినప్పుడు అగైన్ ఇన్వెస్టర్ ఓన్స్ యూనిట్స్ ఆఫ్ ఏఐఎఫ్ యూనిట్స్ హోల్డ్ చేస్తుంటారు. డైవర్సిఫికేషన్‌లో మాట్లాడుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో హై డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఈ పిఎంఎస్‌లో కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో అనేది ఉంటుంది. అది కంపేర్ టు ఏఎఫ్‌కి వెళ్తే డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్. అక్కడ ఏంటంటే స్ట్రాటజీ 1, స్ట్రాటజీ 2, స్ట్రాటజీ 3 స్ట్రాటజీస్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ దట్ స్ట్రాటజీ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కానీ మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో డైలీ ఎన్ఐవి డిస్క్లోజర్ అవుతుంటుంది, మనం కనబడుతూ చూసుకోవచ్చు. అదే కమింగ్ టు పిఎంఎస్ కానీ వస్తే మనం ఓకే, అదేంటంటే పీరియాడికల్గా మనకి షేర్ చేస్తూ ఉంటారు. సో ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఎవ్రీడే చూడే ప్రసక్తి ఉండదు, పీరియాడికల్గా డిస్క్లోజ్ చేస్తుంటారు, అది మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. ఎంత డ్యూరేషన్లో సార్? ఇది ఎంత డ్యూరేషన్ అనేది వాళ్ళ ఒక్కొక్క పిఎంఎస్ ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పీరియాడికల్గా డిస్క్లోజ్ చేస్తారు. అదే విధంగా ఏఎఫ్కి వచ్చినప్పుడు మేడం ఇది లిమిటెడ్ కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్కి కంపేర్ చేసుకుని ఒక లిమిటెడ్గా ఏఎఫ్ కూడా డిస్క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ. లిక్విడిటీకి వచ్చేస్తాం మనం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లిక్విడిటీ మేడం. మ్యూచువల్ ఫండ్స్లో మనకి లిక్విడిటీ చాలా ఈజీ. ఎప్పుడంటే అప్పుడు కావాలంటే మనం రిడమ్షన్ పెట్టుకుంటే వితిన్ 3 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీకు వచ్చేస్తుంది మీ అకౌంట్కి. కంపేర్ టు పిఎంఎస్కి వచ్చేటప్పుడు మోడరేట్. మనం ఎవ్రీడే మనం పిఎంఎస్ నుంచి కావాలన్నప్పుడు తీయలేం. దే విల్ బి పీరియాడికల్గా ఒక మోడరేట్ కొన్ని డేసే ఉంటాయి. ఆ డేస్లోనే మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మన ఏఎఫ్కి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని జనరల్లీ లోగా ఉంటుంది తీసుకునేది, లిక్విడిటీ చేసుకునేది, ప్లస్ లాకిన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మనం ఎవరైనా ఒకవేళ ఏఎఫ్ కానీ పిఎంఎస్ కానీ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళాలి. అంటే మనకు సడన్గా మనకి డబ్బులు కావాలి అనేటప్పుడు మీకు ఏ ప్రోడక్ట్ సూటబుల్ అనేది చూసుకోవాలి. ఓకే. తర్వాత రిజిస్ట్రేషన్ కానీ మన రెగ్యులేషన్ కానీ మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ గవర్న్ బై సెబీ, అంటే మానిటర్డ్ బై సెబీ. అదేవిధంగా పిఎంఎస్ కూడా సెబీఏ, ఏఎఫ్ కూడా రెగ్యులేటెడ్ బై సెబీ. సో ఆల్ ద 3 ప్రొడక్ట్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ ఓన్లీ. రిస్క్ లెవెల్ చూసుకుంటే మేడం మ్యూచువల్ ఫండ్స్లో లో టు హై ఉంటుంది రిస్క్ లెవెల్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ స్కీమ్. అదే మరి పిఎంఎస్లో చూసుకుంటే మోడరేట్ నుంచి హై ఉంటుంది. ఏఎఫ్లో చూసుకుంటే హై నుంచి వెరీ హై ఉంటుంది. సో రిస్క్ అర్థం చేసుకుంటూ మీకు ఏ ప్రోడక్ట్ సూటబుల్ అనేది చూసుకోవాలి. ఓకే. తర్వాత ఫండ్ మేనేజర్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టినప్పుడు ఫండ్ మేనేజర్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆ స్కీమ్కి సంబంధించిన ఒక ఫిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే మీరు పిఎంఎస్ తీసుకుంటే హయ్యర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఎక్కడంటే అక్కడ మార్చి చేయొచ్చు అన్నమాట, కొండ అమ్మడాలు చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఫండ్ మేనేజర్కి చాలా ఎక్కువ ఉంటుంది.
సో అందుకనే ఒక గ్రేటర్ రిటర్న్స్ కూడా జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి. సో డిపెండింగ్ ఆన్ ద రిస్క్ అగైన్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మేడం ఏఎఫ్ ఏమో ఇంకా హైయెస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పిఎంఎస్ ఏమో మోడరేట్ హయ్యర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీనికి ఇంకా ఎక్కువ హయ్యర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఏఎఫ్లో. తర్వాత మేడం టాక్సేషన్కి వస్తే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ స్కీమ్ యూ చూస్, కేటగిరీ ఈక్విటీ స్కీమా డెట్ కేటగిరీయా, దాన్ని బట్టి టాక్సేషన్ అనేది ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు దీనికి వచ్చేటప్పుడు పిఎంఎస్కి వచ్చేటప్పుడు ట్యాక్స్ అప్లికబుల్, ఇండివిజువల్ ట్యాక్స్ ఎలాగ అప్లికబుల్ అంటుంటుందంటే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, అంటే అమ్మడాలు కొండాలు చేస్తుంటారు, దాని మీద వాళ్ళ టాక్సేషన్ అనేది ఉంటుంది ఏది పిఎంఎస్లో. కమింగ్ టు ఏఎఫ్ ఏంటంటే మళ్ళీ కేటగిరీ బేసిస్ మీద టాక్సేషన్ అనేది ఉంటుంది. కాస్ట్ తీసుకుంటే మేడం, కాస్ట్ ఇన్వాల్వ్ కానీ మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో, తర్వాత పిఎంఎస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక మేనేజ్మెంట్ ఫీజు, పర్ఫార్మెన్స్ ఫీజు అనేది చార్జ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఏఎఫ్లో కూడా మేనేజ్మెంట్ ఫీజు, పర్ఫార్మెన్స్ ఫీజు ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఏమి ఉండదు, రైట్? సో మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో. సో ఎవరికి సూటబుల్ అని మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్ ప్రతి ఒక్కరికి సూటబుల్ ఉంటుంది. ఇన్వెస్టర్ సీకింగ్ ఎవరైతే ఒక కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో కావాలనుకుంటున్నారో వాళ్ళు పిఎంఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ దే షుడ్ హ్యావ్ దట్ 5 to 25 crores కార్పస్. ఆ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ, ఎఫర్డబిలిటీ ఉండాలి, అప్పుడు పిఎంఎస్ అనేది తీసుకోవచ్చు. లాస్ట్ బట్ లీస్ట్ ఏఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏఎఫ్ ప్రోడక్ట్ తీసుకుంటూ వెళ్ళచ్చు. సో ఈ మేడం ఈ రిస్క్లు అర్థం చేసుకుంటూ, ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకుంటే ఎవరు ఏ ప్రొడక్ట్ సూటబుల్ అనేది తెలుస్తుంది. సో దాని పరంగా మనం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ముందుకు చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. రైట్. వాళ్ళ అఫోర్డబిలిటీ ఏంటి అండ్ వాళ్ళ గోల్స్ ఏంటి అన్న దాని రిస్క్ చాలా ఇంపార్టెంట్ మేడం. బికాస్ ఎందుకంటే నేను ఫస్ట్ ఏం చెప్పాను, హెచ్ఎన్ఐ క్లయింట్స్, అల్ట్రా హెచ్ఎన్ఐ క్లయింట్స్, పిఎంఎస్, ఐఏఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరు చేయొచ్చు. అక్కడ ఏంటంటే హెచ్ఎన్ఐ క్లయింట్స్లో 5 కోట్ల నుంచి 25 కోట్లు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మేడం, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఉందనుకోండి, 50 లక్షలు తీసుకుని వెళ్ళి పిఎంఎస్లో పెట్టేస్తున్నారు. ₹1,00,00,000 ఉందంటే కొంతమంది ₹1,00,00,000 దీంట్లో ఎక్కువ వస్తుందని పెట్టేస్తున్నారు. ఆ రిస్క్లు కూడా అర్థం చేసుకుంటూ నేను సెలెక్ట్ చేయమని చెప్తున్నాను. నేను చేయొద్దని చెప్పట్లేదు, కానీ రిస్క్ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. రైట్. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.